నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ యాత్రా వ్లాగ్స్. ఈరోజు ఆషాఢం అమావాస్య సమయం. ఈరోజు చేయవలసిన పనులు, చేయకుండా పనులు, చేసుకోవాల్సిన పరిహారాలు, తినకుండా కూరగాయలు, తినవలసిన కూరగాయల గురించి తెలుసుకుందాము. ఆషాఢ మాసం 24/7 గురువారం రోజు తెల్లవారుజాము 2:40 నుంచి అర్ధరాత్రి 12:40 వరకు అమావాస్య రోజు కొంతమంది ముగ్గులు వేయరు, పూజలు వేసుకోరు. కానీ ఈరోజు ముగ్గు వేసుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది. బెల్లం కానీ పరమాన్నం కానీ నైవేద్యం పెట్టి దేవుడి దగ్గర దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. దూర ప్రయాణం అవసరమైతేనే చేయాలి. బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు తప్పనిసరి కడుక్కోవాలి. మధ్యాహ్నం నిద్రపోకూడదు. పసిబిడ్డలని సంధి వేళలో బయటకు తీసుకెళ్ళకూడదు. ఈరోజు నల్ల దుస్తులు ధరించకూడదు అన్నమాట. కళ్ళుప్పు, కలబంద మొక్క, ఆవాలు, పసుపు, కుంకుమ పరిహారం చేసుకుంటే కష్టాలపై మంచి జరుగుతుంది. ఒక రాగి ప్లేట్లో చిన్న వేర్లున్న కలబంద మొక్క, పసుపు, కుంకుమ, కళ్ళుప్పు, రాగి చెంబులో నీళ్లు పెట్టి ఇంట్లో అన్ని గదుల్లో చూపించి అది ఈశాన్యం మనం సంకల్పం చెప్పుకొని ఈశాన్యములలో రాత్రంతా పెట్టి తర్వాత రోజు శుక్రవారం పారేయకుండా శనివారం పారే నీళ్ళల్లో వేయాలి. నువ్వులతో చేసిన ఏ పదార్థాలు పప్పు, దుంపకూరలు, కోడిగుడ్డు, నాన్ వెజ్, బూడిద గుమ్మడికాయ, మంచి గుమ్మడికాయ తినకూడదు. తినాల్సినవి మునగాకు తింటే చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. పితృదేవతలకు నమస్కారం చేసుకోవాలి. గోర్లు జుట్టు కాకి అన్నం పెడితే పితృదోషాలు తొలగిపోతాయి. గోర్లు జుట్టు గట్టిగా అరవకూడదు, గొడవ పడకూడదు. ప్రశాంతంగా ఉండండి. ఈ అమావాస్య రోజు ఈ పరిహారాలని పాటిస్తూ మంచిగా ఉంటే మంచిగా జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.